సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటా. అండ్ నెక్స్ట్, మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 7001456759. ఓకే, ఈ ఒక్క నెంబరే మాది, సేవ్ చేసి పెట్టుకోండి. 7001456759. ఇది ఒక్కటే నెంబరు. మిగతా ఇంక ఏ నెంబర్లు ఉన్నా అవన్నీ ఫేకే. ఎవరికి పడతారు డబ్బులు అడుగుతుంటారు, జాగ్రత్తగా ఉండండి. ఎవరికి పడతారు డబ్బులు పే చేయొద్దు. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్, మీ అందరికీ మనస్ఫూర్తిగా అడ్వాన్స్ అంటే హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు ఒకటే చెప్పాలి, ఈ న్యూ ఇయర్ 2025లో అయినా మీ ట్రేడింగ్ జర్నీలో బెటర్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. దానికి తగ్గట్టు నేను ఏమైనా చేయగలిగితే అది 100% నేను చేస్తాను. 100కి 200% మీకు ఎంత బెటర్ అవ్వగలరు, మీరు ఏం చేస్తే బెటర్ అవ్వగలరు అని మీరు అనుకుంటే దానికి నేను 100%కి 200% నేను నా ఎఫర్ట్స్ ఇస్తాను. ట్రేడింగ్ ఒకటి మళ్ళీ చెప్తున్నా, ట్రేడింగ్ ఈజ్ నాట్ ఏ గ్యామ్లింగ్. అంటే ఈ రోజు నైట్ డబ్బులు పెట్టాము అంటే రేపు పొద్దునకి డబ్బులు వచ్చేయాలి అంటే అది జరగని పని. అండ్ మోస్ట్లీ ట్రేడింగ్లో సర్వైవ్ అవ్వాలంటే మీ మైండ్ సైకాలజీ మీద మీకు కంట్రోల్ ఉండాలి. ఏం లేదు, జస్ట్ మీ మైండ్ మీద మీకు కంట్రోల్ ఉంటే చాలు. వద్దు అనుకున్నది వద్దు, చెయ్యాలి అని అనిపిస్తే దానికి రూల్స్. అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ట్రేడ్ నేను ఏమైనా ప్లేస్ చేయాలి అంటే, ఒక ట్రేడ్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ అనుకుంటే, ఓన్లీ జస్ట్ బ్లైండ్గా వచ్చి మార్కెట్ అప్ వెళ్తుంది డౌన్ వస్తుంది కాకుండా, ఆ అప్ వెళ్తుంది అన్న దానికోసం ఏం చూస్తున్నాను, లైక్ ఏమైనా స్ట్రాటజీ ఉంది, డేటా ఉంది, ఓకే, వాల్యూమ్ ఉంది, ఇట్లా 3-4 కాంబినేషన్లు అన్నీ అప్ సైడ్ డైరెక్షన్లో చూపిస్తే అప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి. అర్థమైందా? సో అట్లా బ్లైండ్ ట్రేడింగ్ కాకుండా ఏం చేస్తున్నారు, ఎందుకు అప్ సైడ్ కూర్చుంటున్నారు అనేది ఒక స్ట్రాంగ్ కన్విక్షన్. నేనేమేమి చూస్తాను, ఒక నార్మల్గా అప్ సైడ్ వెళ్తే మార్కెట్లో ఒక డేటా చూస్తాను, ఫ్యూచర్లో వాల్యూమ్ చూస్తాను. ఓకే, ఫ్యూచర్లో వాల్యూమ్ చూస్తాను. దాని తర్వాత ఆప్షన్ చైన్లో అప్ సైడ్ వెళ్తుందా, మూమెంటం వస్తుందా లేదో చూస్తాను. దాని తర్వాత ఇప్పుడు నేను వాడే స్ట్రాటజీలు ఏమైనా ఉన్నాయా, ఆ స్ట్రాటజీ ప్రకారం నాకు ఎంట్రీ ఎక్కడ వస్తుందో కూర్చుంటాను. అప్ సైడ్ వెళ్తుందని తెలుసు, కానీ ఎంట్రీ ఎక్కడ వస్తుంది, స్లోగా వెళ్తుందా ఫాస్ట్గా వెళ్తుందా అది నాకు తెలియదు కదా. సో ఎంట్రీ కోసం వెయిట్ చేస్తాను, ఎంట్రీ వచ్చినప్పుడు తీసుకుంటాను. సో 2025లో మీరు బ్లైండ్ ట్రేడింగ్ చేయకుండా ఏం చేస్తున్నారో తెలుసుకొని చేయాలన్నది అదొక్కటే నా పాయింట్. సో కొద్దిగా మీరు రూల్స్ మీద స్ట్రిక్ట్ అయి ఉండండి. మైండ్ సెట్ ఎలా కంట్రోల్ అవుతుందండి, అంతే. ఎంట్రీ వస్తే తీసుకుందాం, లేకపోతే లేదు. ఇప్పుడు నెలకి 22 డేస్ ట్రేడింగ్ చేయాలి అంటే అది మీరు కరెక్ట్గా లేరు. నెలకి 22 డేస్లో మేబీ 10 రోజులే చేయండి, మేబీ 5 రోజులే చేయండి. బట్ ఈ 5 రోజులు మీ ప్రాఫిట్లు ఎలా ఉండాలి తెలుసు, అంటే నీ ఎంట్రీ ప్రకారం ఈ ప్రాఫిట్లు ఎలా ఉండాలి తెలుసు. మేబీ 5 రోజుల్లో ఒక్కొక్క రోజు 20,000 30,000 మేబీ ప్రాఫిట్ రావాలి. 5 రోజులు అంటే ఒక్కొక్క రోజు 5,000 20,000 వచ్చినా 5 రోజులకి ఎంత వస్తుంది లెక్కేయండి. 20,000 ఇంటూ 5 20 20 40 50 60 70 90 1 lakh వచ్చేస్తుంది 5 డేస్లోనే. 5 డేస్లోనే 20,000 చెప్పిన 1 lakh ఈజీగా వచ్చేస్తుంది. మిగతా రోజులు అన్ని కలిపి మిగతా ఇంకేదైతే ఉందో 15 రోజులు అనుకోండి, అలా 16 ఇంకా మిగతా ఎన్ని రోజులు ఉన్నాయో ప్రతిసారి 5,000 6,000 లాస్ ఇస్తూ వెళ్ళండి. 5,000 6,000 5,000 6,000 చెప్పిన లాస్ ఇస్తూ వెళ్ళండి. స్టిల్ మీరు మంత్ ఎండ్ వచ్చేసరికి ప్రాఫిట్లోనే ఉంటారు. ఒకవేళ ఎవ్రీడే ట్రేడ్ చేసినా నేను చెప్తున్నా, బేస్డ్ ఆన్ రూల్స్ మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే మీరు ఈ 2025లో సర్వైవ్ అయిపోతారు. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, 2025లో నేను నా రూల్స్ చూపించబోతున్నాను. అంటే నేను ఏం చేయాలనుకుంటున్నాను, కంప్లీట్ నా ప్లాన్ ఒకటి ఉంది. సో ఐ విల్ షో మై ప్లాన్. 2025 మై ప్లాన్ ఏంటంటే, ఒకటి స్వింగ్ ట్రేడింగ్. ఎందుకు అంటే ఇప్పుడు మార్కెట్ ఆల్గోస్, ఇప్పుడు మనం ఏదైనా ఆల్గో క్రియేట్ చేసాం అనుకో, ఇప్పుడు సిబి కొత్తగా ఆల్గోస్ మీద కూడా పడ్డది. మనం ఏదైనా ఆల్గో క్రియేట్ చేస్తే సిబితో అంటే గవర్నమెంట్తో రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్గోలో మాడిఫికేషన్ చేసినా మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి. అంటే ఇండివిజువల్గా నేను ఆల్గో చేసుకున్నా రిజిస్టర్ చేసుకోవాలి, లేదా ఒక ఆల్గో వెబ్సైట్ నుంచి మనం ఆల్గోస్ తీసుకున్నా డిప్లాయ్ చేసుకున్నా రిజిస్టర్ చేసుకోవాలి. మీకు అర్థం అవ్వలేదా? చూపించేస్తాను ఆగండి. ప్రజెంట్ ఇది ఆల్గో టెస్ట్. ఈ ఆల్గో టెస్ట్ అనే వెబ్సైట్ జస్ట్ కంపెనీ అండ్ ఇట్ ఈస్ అ వెబ్సైట్. ఈ వెబ్సైట్ దేంతో రిజిస్టర్ అయ్యి లేదు, ఏ గవర్నమెంట్తో దీని అథారిటీ ఎవరు లేదు. ఇది జస్ట్ వెబ్సైట్. మనకి ఏంటి, ట్రేడ్ చేసుకునే అవకాశం ఇస్తుంది బ్రోకర్ని కనెక్ట్ చేసుకుని. బట్ సిబి పెట్టిన కొత్త రూల్ ప్రకారం ఇలాంటి ప్రతి ఒక్క వెబ్సైట్ సిబితో రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు బ్రోకర్లు అలాగే సిబితో రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఎక్స్చేంజ్ సిబి ఇవన్నీ కలిసి ఎలా ఉంటాయి ఒక చైన్ కింద.
నేను ఆ వీడియోలో చెప్పినట్టు పైన సిబి, దాని కింద ఎక్స్చేంజ్, దాని కింద బ్రోకర్, ఇవన్నీ కలిపి ఉంటాయి. అలాగే ఇప్పుడు బ్రోకర్ ఎలా కనెక్ట్ అయి ఉంటాడు సిబి గవర్నమెంట్తో ఆ రూల్స్ ప్రకారం, ఇప్పుడు ప్రతి ఒక్క ఆల్గో టెస్ట్, ఇప్పుడు ఆల్గో టెస్ట్ కానీ ప్రతి ఒక్క ఆల్గో వెబ్సైట్, ఆల్గో ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఓకే, ముందు ఎలా ఉండాలంటే ఆల్గో టెస్ట్ వెబ్సైట్ నడిచిన రోజులు నడుస్తుంది, వెళ్ళిపోయిన రోజు వెళ్ళిపోద్ది, అలా ఉండాలి. బట్ ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్క ఆల్గో టెస్ట్ ఏదైనా, ఏ ఆల్గో వెబ్సైట్ అయినా, ఏ ఆల్గో ప్లాట్ఫామ్ అయినా గవర్నమెంట్తో రిజిస్టర్ అవ్వాలి. వన్స్ అలా రిజిస్టర్ అయ్యాక వాళ్ళు ఓన్గా కొన్ని స్ట్రాటజీలు ఇస్తారు. ఇప్పుడు ఆల్గో టెస్ట్లు ఇవన్నీ స్ట్రాటజీలే. మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇప్పుడు నీకు ఈ స్ట్రాటజీ నచ్చింది అనుకో, రిక్వైర్డ్ మార్జిన్ అంతా 3,50,000, ఇది జస్ట్ ఈ ప్లాన్ బై చేసుకొని మీరు తీసుకోవచ్చు, రిటర్న్ ఎంత అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒకవేళ మీరు ఆల్గోస్ తీసుకున్నా, ఇక్కడ నుంచి ఆల్గోస్ మీరు తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం తెలుసా, రేపు పొద్దున్న ఈ ఆల్గో వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి గవర్నమెంట్తో. ఇందులో చిన్న మోడిఫికేషన్స్ ఉన్నా అవి కూడా రిజిస్టర్ చేయాలి. ఈ తలనొప్పి అంతా ఇప్పుడు ఆల్గోస్ మీద వచ్చింది. సో అట్లా గవర్నమెంట్ ఎక్కడికక్కడ టైట్ చేసేస్తుంది. ఇక్కడ మనకి సేఫ్ సైడ్ ఏముంది అంటే, ఏమైనా 2025లో నాకు బెస్ట్ సేఫ్ సైడ్ అనిపించింది స్వింగ్ ట్రేడింగ్. దీన్ని ఎవ్వరూ ఎప్పుడు ఏమీ చేయలేరు. ఎందుకంటే పొజిషన్ ఈ రోజు బై చేస్తున్నాం, 5 రోజులు 10 రోజులు లేక 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత ఎగ్జిట్ అవుతాం. అప్పుడు ఎగ్జిట్ అయినందుకు దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. మహా అయితే మార్జిన్ పెంచుతారు, పెంచుకోమనండి. హోల్డ్ చేసినందుకు దీనికి అసలు ఏ ఇబ్బంది ఉండదు. అది మనం, ఎందుకంటే ఇంకా దానికి కూడా హోల్డ్ చేసినందుకు కూడా నువ్వు డబ్బులు పెట్టావు అనుకో, ఇంక ట్రేడింగ్ చేయరు, మానేస్తారు. కన్ఫర్మ్ ఇండియన్ మార్కెట్ పోద్ది, కిందకి వెళ్ళిపోద్ది ఇంక. సో అవి ఉండవు. మోస్ట్లీ స్వింగ్ ట్రేడింగ్ ఏంటంటే నేను చేసేది ఇప్పుడు వచ్చే రోజుల్లో కంప్లీట్ 2025లో కంప్లీట్ స్వింగ్ ట్రేడింగ్ అండి. స్టాక్స్ అప్ సైడ్ వెళ్ళినా డౌన్ సైడ్ వెళ్ళినా స్వింగ్ ట్రేడింగ్, కన్ఫర్మ్ గా స్వింగ్ ట్రేడింగ్ పట్టుకుంటాను. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50 2000 పాయింట్స్ మంత్లీ స్ట్రాటజీ ఉంది. ఆల్రెడీ మా టీమ్, ఇవన్నీ మా టీంకి చెప్పాను, అంటే ఆల్రెడీ A to Z కోర్సులో ఉన్నాయి. సో అది నేను చేస్తున్నాను. ఓకే, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ స్ట్రాటజీ ఇది ఒకటి, అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ స్ట్రాటజీ మోస్ట్లీ 6,000 to 7,000 లాస్ వస్తుంది. ఈ స్ట్రాటజీలో 6,000 లాస్ వస్తుంది. మ్యాక్స్ ప్రాఫిట్ 9,000, 8,000, 10,000 ఇది ప్రాఫిట్ అంతే. ఓకే, సో ఈ స్ట్రాటజీలు ఫాలో అవుతాను. ఇది మంత్లీ స్ట్రాటజీ అండ్ ఈ స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ. 1 hour స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ ఇది కూడా ఒకటి ఇప్పుడు ప్రజెంట్ ఫాలో అవుతున్నాం. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో నేను 15,000 ఇన్వెస్ట్ చేస్తాను ఫెబ్ నుంచి. ఓకే, ఈటీఎఫ్లో ఈటీఎఫ్స్ మీరు ఏమైనా మంచి ఈటీఎఫ్లు అనిపిస్తే అందులో 1,500 ఇలా ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళొచ్చు. అంటే లైక్ ఈటీఎఫ్ ఎలాగంటే నార్మల్ స్టాక్ మార్కెట్ లాగా ఉంటుంది, అంటే మన ఇండస్ట్రీస్ లాగా ఉంటుంది. ఈరోజు మీరు 1,500 వేసారు అనుకో ఈటీఎఫ్లో, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో 1,500 వేస్తారు. అట్లా ఈటీఎఫ్లో కూడా ఎస్ఐపి కింద పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈటీఎఫ్లో కూడా. సో ఇది కూడా ఒక బెటర్ థింగ్. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ మీరు ఎందులో పెట్టుకోవాలంటే అందులో. పెన్నీ స్టాక్స్ నేను వచ్చే రోజుల్లో పెన్నీ స్టాక్స్ కూడా మా టీంతో డిస్కస్ చేస్తాను. పెన్నీ స్టాక్స్ ఏమైనా చిన్న స్టాక్స్ లాంగ్ టర్మ్ హోల్డింగ్కి, అది కూడా ఈ ఇయర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అది కంప్లీట్ ప్లాన్. గోల్డ్లో ట్రేడ్ చేస్తాను. ఎందులో అంటే లైక్ ఎక్స్ఎన్ఎస్లో గోల్డ్ స్ట్రాటజీ ఉంది, అందులో చేస్తాను. గవర్నమెంట్ బాండ్స్ ఒకటి కొనాలి, అంటే గవర్నమెంట్ బాండ్స్ ఇవి ఎందులో డిపాజిట్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ నేను ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నాను అంటే డెల్టా ఎక్స్చేంజ్లో బీటీసీ. ఓకే, బీటీసీలో కూడా సేమ్ స్ట్రాటజీ, 6,000 లాస్, 9,000, 10,000 ప్రాఫిట్. సేమ్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది బీటీసీలో కూడా. యాజ్ ఇట్ ఈస్ డిట్టో వర్కౌట్ అవుతుంది. సెన్సెక్స్కి, నిఫ్టీ 50కి ఎలా వర్కౌట్ అవుతుంది, యాజ్ ఇట్ ఈస్ బీటీసీలో కూడా వర్కౌట్ అవుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ ఇవే అంటే నేను ఇవే ఫాలో అవుతాను ఈ 2025 మొత్తం. ఇంక ఇవే ఇంట్రాడే చేయను, ఇంట్రాడే చేస్తే చాలా తక్కువ. ఇవన్నీ కాకుండా ఇంకొక స్ట్రాటజీ ఉందండి, విచ్ ఈస్ గోల్డెన్ స్ట్రాటజీ. మొన్న రీసెంట్గానే మా టీంకి బ్యాక్ టెస్ట్లో చూపించాను. 50K క్యాపిటల్, ఓన్లీ 50K క్యాపిటల్, కంప్లీట్ 50K రిస్క్. ఓకే, రిస్క్ చేసేస్తాం, కంప్లీట్ 50K రిస్క్ చేస్తాం. బట్ ఓన్లీ ఒకే ఒక్క ట్రేడ్లో మనం 1,20,000, 1,30,000 తీసుకెళ్తాం. ఓకే, ఇది ఒక స్ట్రాటజీ ఉంది. ఈ స్ట్రాటజీ కూడా మా టీంకి చూపించాను. సో ఈ స్ట్రాటజీ కూడా నేను కంప్లీట్ 2025 నుంచి 2025లోనే చేస్తున్నాను ఆ స్ట్రాటజీ కూడా. సో అదేంటంటే కంప్లీట్ రిస్క్, దాన్ని కాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఆ 50,000 పోతే పోనేవ్వండి, నేనేం చెప్తున్నాను వినండి, 50,000 పెడతా, పోతే మొత్తం 50,000 పోను. బట్ నేను 50,000 పోయేంత వరకు వెయిట్ చేయను. నాకు తెలుసు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఎక్కడ ఉందో నాకు తెలుసు. బట్ 50,000 రిస్క్ చేస్తాను. కరెక్ట్గా వచ్చిన రోజు 1,00,000, 1,20,000 వస్తుంది, 2 lakhs కూడా వస్తుంది, 1,40,000 కూడా వస్తుంది, ఎగ్జిట్ అవుతాను. స్టాప్ లాస్ కొట్టిన రోజు 10,000, 20,000 స్టాప్ లాస్ కొడుతుంది, పర్లేదు. వచ్చిన రోజు 1 lakh ఎబో వస్తుంది. ఆ స్ట్రాటజీ కూడా డిస్కస్ చేశాను. మీకు ఆ స్ట్రాటజీ ఒక చిన్న బ్రీఫ్ చూపిస్తాను. ఓకే, ఇది ట్రేడింగ్ రిలేటెడ్. ఆ స్ట్రాటజీ చిన్నగా బ్రీఫ్ చూపిస్తాను నేను. ఇది 1 hour టైం ఫ్రేమ్లో ఇది నా స్వింగ్ ట్రేడ్, 1 hour స్వింగ్ ట్రేడే. జస్ట్ ఇది ఇలా పెట్టుకొని చూడండి, మీకు చిన్న బ్రీఫ్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి,
ఇది ఎప్పుడు వచ్చింది ఇక్కడ ఎంట్రీ మనకి December 17th ఎంట్రీ వచ్చింది. ఓకే, సో సెల్ సిగ్నల్ ఎప్పుడు వచ్చింది చూడండి, December 17th 9:15 మార్నింగ్ మనం నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటాం. December 17th 10:15కి ఎంట్రీ తీసుకుంటాం. సో సింపుల్, చాలా సింపుల్. ఆ ఇండికేటర్ మీరు కాల్ చేసి అంటే మీరు ఇప్పుడు మెసేజ్ చేసి ఆ ఇండికేటర్ ఎక్కడ దొరుకుతుంది అని అడగొద్దు. అది ఇండికేటర్ ఓన్లీ A to Z కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే. ఓకే, సో డిసెంబర్ మనకి ఎప్పుడు ఎంట్రీ దొరికింది, December 10th సారీ December 17th 10:15కి, December 17th మనం ఆల్మోస్ట్ 10:15కి వెళ్ళిపోదాం. 10:16 10:16 December 17 10 ఒక 2 నిమిషాలు అటు ఇటు వెళ్దాం. సో డిసెంబర్ మంత్ ఎండ్ ఏది 26th December కదా, అది పట్టుకో, లేదా జాన్ మంత్ పట్టుకో. నేను December 26th మంత్ ఎండ్ పట్టుకున్నా. జస్ట్ స్పాట్ ఎద్దామని, ఏది ఎద్దామని కదా, ఎద్దామని ఆర్ ఇందామని, నేను ఎద్దామని బై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చాక మీకు లాస్ ఎంత కనబడుతుంది, 15,000 కనబడుతుంది. నేను లాస్ 40,000 వరకు ఇవ్వాలనుకుంటున్నా. 2 లాట్లు అయితే 31,000, సో 47,000 అంటే 3 లాట్లు పట్టుకెళ్ళొచ్చు. ఓకే, కంప్లీట్ 3 లాట్స్ పట్టుకెళ్ళొచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్ ఎండ్ ఆఫ్ ది డేకి వెళ్ళిపోతున్నాను. 17,000 ఎండ్ ఆఫ్ ది డేకి ఆ రోజే 17,000 ఉంది. ఏం స్ట్రాటజీ 17,000. సో నేను డిసెంబర్ ఎప్పటి వరకు ఈ స్ట్రాటజీని పట్టుకెళ్ళొచ్చు, December 26th వరకు, అంటే ఈ రోజు వరకు. ఈ రోజు వరకు నేను పట్టుకెళ్ళొచ్చు. బట్ నాకు ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వచ్చిందో మీకు చూపిస్తాను, చూడండి, మీకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ డే ఇది 27,000 కనబడుతుందా, 29,000 ఇక్కడ చూడండి ప్రాఫిట్ 29,000 నెక్స్ట్ డే. ఓకే, సో నేను ఎంత పెట్టాను, 40, కంప్లీట్ 40,000 మార్జిన్, 50,000 పెట్టాను, 47,000 ప్రాఫిట్ నడుస్తుంది. జస్ట్ మీరు అలా ప్రాఫిట్ని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ డే ఓకే, సో 82 లక్ష అయిపోయిందా, చూడండి 1,17,000. ఇట్లా మంత్కి ఎన్ని ఎంట్రీలు ఇస్తా చూడండి. ఇది ఏ మంత్ జరిగింది, ఇది ఎంట్రీ డిసెంబర్లో జరిగింది. డిసెంబర్లో ఒక ఎంట్రీ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. ఈరోజు షాప్లెస్ కొట్టింది, పక్కన పెడదాం. ఒక ఎంట్రీ, ఇవన్నీ డౌన్ సైడ్ తీసుకో. మళ్ళీ చూడండి, ఇక్కడ ఒక ఫుల్ ఎంట్రీ, ఇక్కడ 1,00,000, ఇక్కడ 1,00,000, 2 లక్షలు వచ్చిందా. మిగతావన్నీ 10,000 స్టాప్లెస్లే, 10,000 30,000 స్టాప్లెస్ కొట్టింది. 2 లక్షలు ఇక్కడ అర్న్ చేసాం. మళ్ళీ ఇక్కడ చూడు, ఇక్కడ ఆల్మోస్ట్ 80,000 వచ్చింది ఈ పొజిషన్లో, ఈ ట్రేడ్లో. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం బై సిగ్నల్ వచ్చిన తర్వాత, అంటే 2,80,000. మిగతావన్నీ చిన్నవి ఏవైతే మీకు సెల్ సిగ్నల్ వచ్చాయి అవన్నీ 10,000 స్టాప్లెస్ ఇచ్చేయండి. 10,000 15,000 చెప్పిన స్టాప్లెస్ ఇచ్చేయండి. ఇప్పుడు అటు తిరిగి 50,000 స్టాప్లెస్లు కొట్టినా మీకు ఇంకా 2 లక్షలు మిగులుతుంది. ఈ స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ అంటే రఫ్గా మీకు చెప్పేస్తున్నాను, స్ట్రాటజీ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఏంటంటే కంప్లీట్ 50,000 రిస్క్ తీసుకోవాలి. ఇప్పుడు నేను అది కూడా ఈ 2025లో చేయబోతున్నాను. సో ఈ 2025లో దాన్ని కాంపౌండింగ్ చేయబోతున్నాను. కొద్దిగా పెద్ద గేమ్, ఇది మాత్రం కొద్దిగా పెద్ద గేమ్. సో నేనేం చేయాలనుకుంటున్నాను, కంప్లీట్ నేను రూట్ మ్యాప్ అయితే మీకు చెప్తాను. నేను ఇవి ఫాలో అవుతాను. వీటికి మించి నేను దాటనండి. ఇయర్ కన్ఫర్మ్గా దాటను. ఆల్రెడీ డిసిప్లిన్గా ఉన్నాను, ఇయర్ ఇంకా డిసిప్లిన్ అయిపోతున్నాను. ఇవి మించి ఏంటి ఇంట్రాడే అయితే అసలు చేయను. బయింగ్ సెల్లింగ్ కంప్లీట్ స్వింగ్ ట్రేడ్లు, వీక్లీ పొజిషన్లు, మంత్లీ పొజిషన్, అన్ని హెడ్జ్ పొజిషన్లే. ఓకే, అండ్ ఓన్లీ 50,000 రిస్క్ స్ట్రాటజీ ఫెబ్ ఆర్ జనవరి మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది 50,000 స్ట్రాటజీ మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది నా కంప్లీట్ ప్లాన్. ఓకే, ఇది ఫస్ట్ థింగ్ ట్రేడింగ్ రిలేటెడ్గా కంప్లీట్ చెప్పాను. సో ఇప్పుడు మీ అందరికీ నేను అడిషనల్గా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది. ఒక అడిషనల్ ఏంటంటే డూ ఇట్ నౌ అని, ఇది మన 2వ ఛానల్. ఈ ఛానల్లో ఆల్మోస్ట్ 11,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. అప్పటికి 202 వీడియోలు, పాత వీడియోలు పెట్టాను. ఏంటి లైక్ సత్యం, సో లైక్ అర్నింగ్ రిలేటెడ్గా ఏం చేయాలనుకుంటున్నావా అంటే, ఒక అర్నింగ్ ఎలా చేయాలని, ఇవన్నీ అఫిలియేట్ మార్కెటింగ్, ఇలాంటి యాప్స్, ఇలాంటివి. బట్ ఈ ఛానల్ ఆల్మోస్ట్ 8 months అయిపోయింది, ఏ వీడియో పెట్టలేదు. బట్ ఇందులో కూడా 2025లో కొత్త రెజల్యూషన్, కొత్తది ఏం తెస్తున్నాను అంటే, ప్రతి ఒక్కరు జాబ్ ఎంప్లాయ్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, ఇంకొక బిజినెస్, సెకండరీ బిజినెస్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అన్నది ఈ ఛానల్లో కంప్లీట్గా వస్తుందండి. సెకండరీ బిజినెస్ ఇన్ ద సెన్స్ లైక్ క్లౌడ్ కిచెన్. బ్యాచులర్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా క్లౌడ్ కిచెన్ ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు దానికి పెద్ద ఎక్విప్మెంట్ కావాలని, అవసరమే లేదు. సింపుల్ థింగ్స్ మీరు క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్లు కూడా రెడీమేడ్గా దొరుకుతాయి. బర్గర్లు ప్యాకెట్లు, బన్లు దొరుకుతాయి, ప్యాటీస్ దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి రెడీమేడ్లో. డీమార్ట్లో కానీ ఎక్కడైనా రెడీమేడ్లో దొరుకుతాయి. తెచ్చుకున్నారా, ఇంట్లో మీరు చేశారా,
జస్ట్ సెల్ చేశారా. ఇంట్లో లేడీస్ అనుకో, లేడీస్కి ఇంకా బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్కి చాలా డిమాండ్ ఎక్కువ, వచ్చే రోజుల్లో ఇంకా డిమాండ్ ఎక్కువ. సో ఈ క్లౌడ్ కిచెన్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, జిఎస్టీ ఎలా తెచ్చుకోవాలి, ఫస్ట్ సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలి, అంటే మీ మెయిన్ సరుకు ఎక్కడ నుంచి చేసుకోవాలి, అంటే జస్ట్ నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్, నార్మల్గా ఒక ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, పిజ్జాలు ఇలాంటివి అమ్మితే ఇక్కడ ఈ సరుకు ఎలా ఎత్తాలి, తక్కువ రేట్లు ఎలా అమ్మాలి, అంటే ప్రైజింగ్ ఎలా పెట్టుకోవాలి, ఆర్డర్లు ఎలా తెచ్చుకోవాలి, స్విగ్గీ జొమాటోలో రిజిస్టర్ అయిన తర్వాత ఆర్డర్లు ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ మనం ఈ ఛానల్లో మనం అప్డేట్ చేస్తాం. నాట్ ఓన్లీ అదే ఆర్డర్లే అవే కాదు, అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఓకే, ఈ కామర్స్ మార్కెటింగ్ ఎలా చేయాలి. ప్రజెంట్ నేను చేసేది ఈ కామర్సే, ఇప్పుడు మాది కొద్దిగా పెద్దది అవుతుంది, బ్రాండింగ్ పెద్దది అవుతుంది, ఈ కామర్స్ కొద్దిగా పెద్దగా చేస్తున్నాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో సెల్ చేస్తుంటాం, ఇంకొద్ది పెద్ద చేస్తాను ఈసారి దాన్ని. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోస్లో ఎలా మీరు సెల్ చేయొచ్చు, అది కాకుండా డిజిటల్ ప్రోడక్ట్స్ ఎలా సెల్ చేయాలి, ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ఛానల్లో వస్తాయండి. ఇది ఇక్కడ మీరు చూస్తారు ఈ ఛానల్లో. ఓకే, సో ఈ 2 ఛానళ్ళు మీరు మిస్ అయిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, రేపు మార్కెట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. సో ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసరికి ఐ హోప్ వీడియో పెద్దదైనా మీకు ఉపయోగపడాలి, మీకు తెలియాలి అని నేను చెప్తున్నాను. నేను చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటాను, అదే మీకు చెప్తున్నాను. ఓకే, సో ప్రజెంట్ ఇక్కడ మీరు చూడండి, మనకి జాన్ నుంచి ఏమైనా న్యూస్లు ఉన్నాయంటే జాన్ 9th యుఎస్ది ఎఫ్ఎంసి, ఓకే, ఎఫ్ఎంసి ఇది ఉంది, హై ఉంది, అంటే ఇది కొద్దిగా ఇంపార్టెంట్ న్యూసే. జాన్ 9th దీన్ని అబ్జర్వ్ చేయాలి, మార్కెట్ ఏం చేస్తుందని. మార్కెట్ రియాక్ట్ అవుతుంది అవుతుందో పక్కన పెడదాం, బట్ అదేం అవుతుందో చూద్దాం అంతే. దాని తర్వాత ఇండియాలో ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే పెద్దగా ఇప్పుడు ప్రజెంట్ ఎట్లేవు, పక్కన పెడదాం. ఫెబ్లో మనకి బడ్జెట్ ఉంది, అది మీకు ఎలాగే తెలుసు, దాని తర్వాత నుంచి నేను చేస్తాను ప్లాన్ అంతా. ఓకే, సో ఎఫ్ఐఎస్ డేటా చూస్తే నిన్న కూడా నేను చెప్పాను ఎఫ్ఐఎస్లో సెల్లింగ్ వచ్చి ఉంటుందని. ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఆపేస్తున్నాను. ఎఫ్ఐఎస్లో ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి. ఈ రోజు అంటే బయింగ్ వచ్చింది, నిన్న చూడండి ఇగో ఏదది, ఇది ఈ రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇగో ఈ రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. బట్ నిన్న మార్కెట్ కిందకు వచ్చి కంప్లీట్ పైకి వెళ్ళినా ఎఫ్ఐఎస్లో ఏం జరిగింది చూడండి, సెల్లింగే జరిగింది. ఎఫ్ఐఎస్లో మార్కెట్ కిందకు వచ్చి పైకి వెళ్ళినా, బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, నేను ఇలా సైడ్ వేస్లో ఉండిపోయినా, సెన్సెక్స్లో కూడా అంతే, ఇగో మార్కెట్ పైకి వెళ్ళినా, మిడ్ క్యాప్లో కూడా మార్కెట్ పైకి వెళ్ళినా, ఇది ఈ రోజు 25 ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ రోజుది. బట్ నిన్న చూడండి మిడ్ క్యాప్ ఎంత వాల్టైలో, మార్కెట్ కిందకు వచ్చి కంప్లీట్ పైకి వెళ్ళింది. ఇంత పైకి వెళ్తున్నా ఫిన్ నిఫ్టీ కూడా అంతే, రోజంతా సైడ్ వేస్ ఉండిపోయింది. ఇవన్నీ అంటే అది మేజర్గా పడలేదు, బట్ పడకపోయినా ఎఫ్ఐఎస్లో సెల్లింగే జరిగింది, మంచి సెల్లింగ్. నార్మల్ డేస్లో చూస్తే నిన్న ఇంకా 31st ఇంకా ఎక్కువ జరిగింది సెల్లింగ్. ఓకే, సో ఈ సెల్లింగ్ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఈ సెల్లింగ్ మైండ్లో గుర్తుపెట్టుకోండి, సెల్లింగ్ అయితే జరిగింది. ఈ రోజు మార్కెట్ ఏం చేసింది, మార్కెట్ చాలా బాగా పైకి వెళ్ళింది అని అనుకుంటారు, పైకి వెళ్ళింది అని మాత్రం బెమపడి అప్ సైడ్ బయింగ్ సైడ్ ఉండొద్దు. మళ్ళీ చెప్తున్నా, బయింగ్ సైడ్ అస్సలు ఉండొద్దు. మార్కెట్ పైకి వెళ్తుంది కదా, ఇదేదో బాగుంది కదా అని అస్సలు ఉండొద్దు. పైకి వెళ్ళే ఆ స్కోప్ హోప్ని మీరు పెట్టుకోకండి. మీరు ఏం చేస్తారు, సింపుల్ థింగ్, మీరు ఏం చేస్తారు, ఇక్కడ 1 day టైం ఫ్రేమ్లోకి రండి. ప్రజెంట్ డౌన్ సైడే ఉండండి అంటిల్ అన్లెస్ ఏవైనా కన్ఫర్మ్ అయ్యే వరకు. ఇది రెసిస్టెన్స్, ఇప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్. ఓకే, కింద ఇవే సపోర్ట్లు, ఇదొక సపోర్ట్, ఇదొక సపోర్ట్. ఇది 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి, ఇక్కడ చూడండి ఇగో. ఓకే, జస్ట్ ఇలా పెట్టుకుంటున్నాను అంతే. మార్కెట్లో మీరు మళ్ళీ చెప్తున్నా, అంటిల్ అన్లెస్ బ్యాంక్ నిఫ్టీ 51,000 సారీ, ఓకే, ఇక్కడ 51,608 దీని పైకి వెళ్ళి క్లోజింగ్ వచ్చే వరకు 1 day టైం ఫ్రేమ్లో, లైక్ 51,800 అయినా పెట్టుకోపోండి. దీనిపైన 1 day క్లోజింగ్ వచ్చే వరకు మీరు అప్ సైడ్ కూర్చోకండి, బయింగ్ సైడ్ ఏదో మూమెంటం వస్తుందని కూర్చోకండి. ఈరోజు ఏం జరిగిందో చూడండి, సెల్లర్లు ఓపెన్ చేశారు, మార్కెట్ కిందకు వచ్చిందా, బయర్ పైకి పుష్ చేశారు బికాస్ ఆఫ్ న్యూ ఇయర్. నిజంగా కొత్త సంవత్సరం ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి మీరు వెళ్ళి చూడండి డేటాలో, మార్కెట్ కన్ఫర్మ్గా ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి మార్కెట్ అప్పే ఉంటుంది. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ కి మార్కెట్ అప్ ఉంటుంది, ఎప్పుడో రేర్ కండిషన్ లో తప్ప ఎవ్రీ ఇయర్ ఫస్ట్ కి న్యూ ఇయర్ ఫస్ట్ కి మార్కెట్ అప్ సైడ్ ఉంటుంది. ఆ ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది అప్ సైడ్. అప్ సైడ్ జరిగింది, సైడ్ వేస్ మార్కెట్ చిన్న బ్రేక్అవుట్, మళ్ళీ ఇక్కడ రిజెక్షన్, మళ్ళీ మార్కెట్ ఫాల్, ఇదే రేంజ్ లో క్లోజ్ ఇచ్చింది, సూపర్ బాగానే ఉంది. ఇది ఒక అప్ సైడ్ డైరెక్షన్ కి. బట్ మీరు ఓవరాల్ గా చూస్తే ట్రెండ్ ఇదంతా సైడ్ వేస్ మార్కెట్ లోనే ఉన్నట్టుంది. ఓకే, మీరు మళ్ళీ చెప్తున్నా, బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తారు 51,608 ఆర్ 51,800 పైన మార్కెట్ వెళ్ళిపోనివ్వండి. 1 day క్లోజింగ్ వస్తే ఆ తర్వాత మనం అప్ సైడ్ కూర్చుందాం. డౌన్ సైడ్ కూర్చోవాలి అంటే మాత్రం సింపుల్, చాలా సింపుల్. ఇది మేజర్ సపోర్ట్, ప్రీవియస్ ఇక్కడ తీసుకుంది, ఇప్పుడు ఇక్కడ తీసుకుంది 50,603 దీని కిందకి వెళ్తే మీరు పిఈ ప్లాన్ చేయండి,
ఇంకా 50,400 కిందకి వెళ్తే దాని కింద కూడా పిఈ ప్లాన్ చేయండి. ఓకే, ఇంకా 50,000 కూడా దాటి వెళ్ళిపోతే, ఓకే 50,000 కూడా దాటి వెళ్ళిపోతే ఇంకా పిఈ ప్లాన్ చేయండి, పెద్ద పిఈ. ఓకే, ఇవి పిఈ లెవెల్స్ డౌన్ సైడ్కి. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇదొకటి ఇదొకటి ఇదొకటి. ఈ 3 దాటి మార్కెట్ కిందకు వస్తే మీరు పిఈఎల్ ప్లాన్ చేయండి. సింపుల్, చాలా సింపుల్, పిఈ ప్లాన్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత ఈ రేంజ్ లో బాగా టైం పాస్ చేసింది. ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మీకు కనబడుతుందా లేదా మళ్ళీ ఒకసారి డ్రాయింగ్ లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా సైకాలజీ అర్థం చేసుకోండి. క్యాండిల్స్ ఇక్కడ టైం పాస్ చేసి కిందకు వచ్చాయా, ఈ లెవెల్లో ఇప్పుడు మార్కెట్ ఈ రోజు 51,000 ఈ రేంజ్ లో ప్రీవియస్ ఇది రెసిస్టెన్స్ తీసుకుంది, ఈ రోజు ఇది సపోర్ట్ తీసుకుంది. ఓకే, ప్రీవియస్ ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. బికాస్ ఆఫ్ ట్రాప్, బికాస్ ఆఫ్ అంటే మార్కెట్ ఈరోజు వెళ్ళాలని వెళ్తే రేపు దీని కిందకి వచ్చేస్తుంది మార్కెట్. అంటే ఈ రోజు న్యూ ఇయర్ కదా, కొద్ది తీసుకెళ్దాం అని తీసుకెళ్ళి ఉంటే రేపు మార్కెట్ దీని కిందకు వచ్చేస్తుంది. 51,000 కిందకు వచ్చి కింద ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో ఈ జోన్లో అయితే వద్దు, నేను కన్ఫర్మ్గా నో, ఈ జోన్లో నో ట్రేడ్, నథింగ్. దాని డౌన్ 50,600 దాని డౌన్ పిఈ, మళ్ళీ 50,400 డౌన్ పిఈ, 50,000 డౌన్ పిఈ, 51,608 పైన కాల్ ఆప్షన్. అంతే, ఇది నా వ్యూ చాలా క్లియర్. ఈ లోపట ఉంటే నేను ట్రేడ్ చేయను. నేను 1 డే టైం ఫ్రేమ్లో మీకు చూపిస్తా. మార్కెట్ ట్రెండ్ అయినప్పుడు కన్ఫర్మ్ నెక్స్ట్ డే బ్రేక్అవుట్ అయిందా, ట్రెండ్ అయింది, ఆ నెక్స్ట్ డే గ్యాప్ డౌనా, ఇక్కడ ఒక డౌన్ సైడ్, మళ్ళీ ఇక్కడ ఒక డౌన్ సైడ్, మళ్ళీ ఇక్కడ అప్ అయిపోయింది, ఇక్కడ ఒక డౌన్ సైడ్ వచ్చిందా. సో అట్లా మార్కెట్ ట్రెండింగ్ లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ఇలా జోన్ లో ఉన్నప్పుడు వర్స్ట్ ఉంటుంది, పైకి కిందకి. ఎందుకు ఈ జోన్ లో కొద్దిగా జాగ్రత్త, ఈ జోన్ లో వద్దు. ఈ పైన ఫస్ట్ ప్రీవియస్ కూడా రేంజ్ చూస్తే మీరు జోన్ రేంజ్, ఇది జోన్ రేంజ్, ఇది వర్స్ట్ జోన్ రేంజ్, కిందకి వచ్చిందా, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇదే టైం పాస్ చేస్తుంది. ఓకే, సో కొద్దిగా జోన్స్ లో కొద్ది జాగ్రత్త. మార్కెట్ పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, వాలటైల్ అవుతుంది, మెయిన్ ఎక్కువ ట్రాప్లు అయిపోతారు జోన్స్ లో. ఇలాంటివి కొద్దిగా జాగ్రత్త. ఓకే, సో నిఫ్టీ 50కి వెళ్దాం. నిఫ్టీ 50లో పాయింట్ ఏంటంటే, నిఫ్టీ 50 ఈ లెవెల్ తీసేస్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన లెవెల్ ఇది, ఒక సపోర్ట్, మేజర్ సపోర్ట్, దాని తర్వాత ఇది కింద, ఇదే పైన రెసిస్టెన్స్ మాత్రం ఇది, ఆ పైన ఇది, ఆ పైన ఇది. ఓకే, ఇవి రెసిస్టెన్స్ లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి రండి. చూడండి, ఇగో. ఓకే, ఇవి రెసిస్టెన్స్ లో, అవి సపోర్ట్లు. ఇక్కడ ఇలా పెట్టుకోండి, అంతే. ఓకే, చాలా సింపుల్. మార్కెట్ ఇప్పుడు మీరు నార్మల్గా చూస్తే మెల్లి ప్రైస్ యాక్షన్ ప్రకారం హైయర్ హై చేసుకుంటే వెళ్తుంది, కానీ మీరు అర్థం చేసుకోండి పైకి వెళ్ళడం ఎంత కష్టపడి వెళ్ళిందో. మార్కెట్ పడుతున్నప్పుడు ఫాస్ట్ గా పడిపోయిందా, ఇక్కడ పడుతున్నప్పుడు అబ్జర్వ్ చేయండి. ఒకటి మధ్యలో ఒక చిన్న గ్రీన్ క్యాండిల్, అంటే ఒక గ్రీన్ క్యాండిల్, మిగతా మళ్ళీ ఎన్ని రెడ్ క్యాండిల్స్ వచ్చాయి చూడండి. అంటే మిగతా ఇక్కడ నుంచి ఇక్కడికి కంప్లీట్ రెడ్ క్యాండిల్స్ లో ఒకే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది. క్యాండిల్ ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి బయర్ స్ట్రాంగ్ గా ఉన్నాడా, సెల్లర్ స్ట్రాంగ్ గా ఉన్నాడు తెలిసిపోద్ది. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తే 3-4 క్యాండిల్స్ పైకి వెళ్తే దగ్గర ఎంతసేపు టైం పాస్ చేసిందో చూడండి. సెల్లర్ కష్టపడ్డాడు, కన్ఫర్మ్ గా చెప్తా, డామ్ షూర్ గా సెల్లర్ ఇక్కడ కష్టపడ్డాడు కిందకి తీసుకొద్దామని. మళ్ళీ బయర్ బ్రేక్అవుట్ చేశాడు, మళ్ళీ సెల్లర్ యాక్టివ్ అయ్యాడు, మళ్ళీ కష్టపడ్డాడు కిందకి తీసుకొచ్చాడు. ఈసారి మళ్ళీ స్ట్రాంగ్ గా బయర్ పుష్ చేశాడు పైకి. ఈరోజు మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చింది, మళ్ళీ పైకి తీసుకెళ్ళాడు, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ పైకి తీసుకెళ్ళాడు, మళ్ళీ కిందకి వచ్చింది. బట్ ఈ రోజు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ ఈ రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్ళిందో ఇదే మోస్ట్ పెద్ద రేంజ్ అయిపోయింది. చూడండి, ఇక్కడికి వెళ్ళిందా, మార్కెట్ పైకి వెళ్ళిందని క్లోజింగ్ కూడా ఇక్కడే ఇచ్చింది. సో ఆల్మోస్ట్ ఈ రేంజ్ లోనే క్లోజింగ్ జరిగిపోయింది. అంటే ఈ రోజు హై ఏదైతే ఉందో, ఆల్మోస్ట్ ఈ హై దగ్గర మార్కెట్ టైం పాస్ చేస్తూ ఇక్కడే ఉండిపోయింది. ఇంకా అంటే దీన్ని దాటి సెల్లర్ బయ్యరు ఇంత స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఉన్నప్పుడు, ఇలా స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్ ఉన్నప్పుడు ఎలా వెళ్ళింది, అలా గ్రీన్ కలర్ క్యాండిల్ ఉన్నప్పుడు పట్టుకెళ్ళిపోవచ్చు పైకి, అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, బయర్ కన్ఫర్మ్ గా పట్టుకెళ్ళిపోవచ్చు. ప్రీవియస్ అలా జరగలేదే, జరిగింది, చూపిస్తాను చూడండి. ప్రీవియస్ బయింగ్ సైడ్ మీకు ట్రేడ్లు చూపిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది, అవును కదన్నా అని. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఓకే బయర్లు ఎలా యాక్టివ్ అవుతారని. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ చూడండి, పెద్ద క్యాండిల్స్ మార్కెట్ చూడండి, ఒకే ఒక రెడ్ క్యాండిల్, ఎన్ని క్యాండిల్స్ లో మార్కెట్ వెళ్ళిపోయింది, బికాజ్ ఇందులో బయింగ్ స్ట్రెంత్ ఉంది. ఇప్పుడు అదే మీరు ఇందులో చూస్తే ఇక్కడ బయింగ్ స్ట్రెంత్ కనబడుతుందా, కనబడుతుంది. పైకి వెళ్ళడానికి కష్టపడుతుంది మార్కెట్, సైడ్ వేస్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు లాగారు, మళ్ళీ పైకి తీసుకెళ్ళింది, కష్టపడుతుంది. అంటే సెల్లర్ ఎక్కడో యాక్టివ్ గానే ఉన్నాడు గట్టిగానే, అవన్నీ బయ్యర్ కూడా ట్రై చేస్తున్నాడు పైకి పుష్ చేయడానికి. రేపు మీరు ఒకవేళ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఇలా పెట్టుకోండి, ఈ చిన్న ట్రెండ్ లైన్. ఓకే, సో ఇలా ఒక ట్రెండ్ లైన్ పెట్టుకోండి ఈ కింద నుంచి, ఓకేనా.
ఇది ఇలా వస్తుంది ఒక ట్రెండ్ లైన్ చూసుకోండి, ఇలా ట్రెండ్ లైన్ చిన్న ట్రెండ్ లైన్ ఇలా పెట్టుకోండి చాలు. ఈ చిన్న బ్రేక్అవుట్ ఇది పక్కన పెడితే ఓకే, ఇది ఒక ట్రెండ్ లైన్ కింద కన్సిడర్ చేయండి. రేపు మీకు మార్కెట్ ఎప్పుడు మీరు పుట్టు ప్లాన్ చేస్తారంటే 23,680 బాగా వినండి, 23,680 ఆర్ 23,640. ఓకే, 23,640, 680 ఆర్ 640, ఈ 40 పాయింట్స్ రేంజ్ లో మార్కెట్ డౌన్ సైడ్ గానీ వెళ్ళిపోతే మీరు పీ సైడ్ దూరిపోండి. బ్లైండ్ గా చెప్తున్నా, పీ సైడ్ దూరిపోండి. ఎందుకంటే బయర్లు అందరూ ట్రాప్ అయిపోతారు, కింద పడిపోద్ది మార్కెట్. అప్పుడు మీ ఫస్ట్ ఎక్కడవుతుంది, ఫస్ట్ టార్గెట్ 23,556. ఇది కూడా క్రాస్ అయితే పీ సైడ్ అలా హోల్డ్ చేసి పట్టుకోండి. 23,440 ఇది కూడా క్రాస్ అయితే పీ సైడ్ పట్టుకుని కూర్చోండి. ఇది పీ సైడ్ పట్టుకుని కూర్చోండి. ఇది ఒకవేళ మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ క్రాస్ అయింది అనుకో 23,556 ఈ సైడ్ దూరిపోండి. 23,440 ఓపెన్ అవడం బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 23,440 క్రాస్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్తుంటే పీ సైడ్ దూరిపోండి. ఓకే, కాల్ సైడ్ ఎప్పుడు కూర్చుంటాం, ఓన్లీ ఒకే ఒక్క కండిషన్ లో కాల్ సైడ్ కూర్చుంటాం అండి. ఆ ఒక్క కండిషన్ మార్కెట్ షుడ్ గో 23,960 ఎబో, దీని పైకి వెళ్ళాలి. అది 1 డే క్లోజింగ్ ఆర్ నాకు 1 అవర్ క్లోజింగ్ రావాలి. 1 అవర్ క్యాండిల్ మినిమం 2 క్యాండిల్స్ క్లోజింగ్ వస్తేనే నేను డబుల్ కన్ఫర్మేషన్ తీసుకుంటా. బ్లైండ్ గా ఇప్పుడు వెళ్ళట్లేదు నేను, నాకు కన్ఫర్మేషన్ డబుల్ త్రిబుల్ వస్తేనే నేను వెళ్తా, స్వింగ్ పొజిషన్స్కి వెళ్తా. 1 అవర్ క్యాండిల్ ఒక క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి దాని హై బ్రేక్ అవుతూ ఇంకో క్యాండిల్ క్లోజింగ్ ఇస్తేనే అప్పుడు నేను అప్ సైడ్కి వచ్చే రోజుల్లో కూర్చుంటాను, ఆ అప్ సైడ్ ట్రెండ్ వచ్చిందని. ఈ లోపల ఎక్కడ మార్కెట్ పైకి వెళ్ళినా నేను ట్రేడ్ చేయను, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించిన చేయను. డౌన్ సైడ్కి మాత్రం నా మోస్ట్ ఎక్కువ ప్రిఫరెన్స్ డౌన్ సైడ్ ఉంటుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నా, డౌన్ సైడే ఉంటుంది. విక్స్ క్లోజ్ అవడం కూడా ఈరోజు విక్స్ కూడా చూడండి మీరు, విక్స్ కూడా ఏ మార్కెట్ పైకి వెళ్తే విక్స్ ఏం పెద్ద అంటే నార్మల్ మార్కెట్ పైకి వెళ్తే విక్స్ పడాలి, బట్ విక్స్ పడట్లేదు. మీరు చూడండి లాస్ట్ 1 డే టైం ఫ్రేమ్ కూడా చూపిస్తుంది చూడండి, విక్స్ పైకి వెళ్తుండాలి. లాస్ట్ 3 డేస్ నుంచి విక్స్ పైకి వెళ్తుండాలి. ఓకే, లాస్ట్ 3 డేస్ నుంచి మన మార్కెట్ ఏమవుతుంది, పడాలి, మన మార్కెట్ పైకి తిరుగుతుంది. సో ఇట్ ఈస్ నాట్ గుడ్. విక్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో రెండు ఆపోజిట్ అంటే సేమ్ డైరెక్షన్ లో వెళ్తుంది, ఆపోజిట్ లో వెళ్ళాల్సింది సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. సో సడన్ గా ఒకసారి మార్కెట్ తిరిగినప్పుడు మొత్తం విక్స్ ఎప్పుడు కరెక్ట్ అయిపోద్ది, మార్కెట్ తిరిగిపోద్ది. గుర్తుపెట్టుకోండి, మార్కెట్ విక్స్ పాజిటివ్ ఉంది కదా, సడన్ మార్కెట్ రేపు నెగిటివ్ అయిపోతే విక్స్ సెట్ అయిపోతాయి. ఒకవేళ నిజంగా మార్కెట్ రేపు కంటిన్యూ చేయాలంటే విక్స్ నెగిటివ్ అయిపోద్ది. ఓకే, సో దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ సెన్సెక్స్ కూడా అడుగుతుంటారు, సేమ్ సెన్సెక్స్ కూడా అంతేనండి, పెద్దగా ఇదేం లేదు. 1 డే టైం ఫ్రేమ్ లోకి రండి. సెన్సెక్స్ ప్రెసెంట్ ఉన్న రెసిస్టెన్స్ ఇది, ఆ పైన ఉన్నది ఇది ఒకటి అవుద్ది. సెన్సెక్స్ కొద్దిగా రెసిస్టెన్స్ పక్కనే ఉన్నాయి. సపోర్ట్ ఇప్పుడు వస్తే ఇమ్మీడియట్ సపోర్ట్ ఇగో ఇది ఒక సపోర్ట్ అవుతుంది కింద, ఇది ఇంతే, ఇవి సపోర్ట్లు. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో నేను కొద్ది లెవెల్స్ చెప్తాను, మీరు యాస్టీస్ పెట్టేసుకోండి, ఇంక పెద్ద విషయం ఏం లేదు. మనం అప్ సైడ్ కూర్చుంటాం, సెన్సెక్స్ అయినా అప్ సైడ్ ఎప్పుడు కూర్చుంటాం అంటే 79,101 దీనిపైన 1 అవర్ క్యాండిల్ 2 క్యాండిల్స్ క్లోజింగ్ వచ్చినా లేదా 1 డే క్యాండిల్ క్లోజింగ్ వచ్చినా అప్పుడు అప్ సైడ్ కూర్చుందాం, ప్యూర్ ప్లాన్. సేమ్ నిఫ్టీ 50 అలాగో ఇగో సెన్సెక్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, రెండు ఒకేలా ఉంటాయి, చార్ట్లు గీట్లు అన్నీ ఒకేలా ఫాలో అవుతాయి. సో సెన్సెక్స్ లో కూడా ఈ ట్రెండ్ లైన్ ఇలా పెట్టుకోండి. ఈ ట్రెండ్ లైన్ అంటే టచ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇంచుమించు మీకు ఒక లైన్ లో వెళ్తుందని అర్థమైపోద్ది. ఓకే, సో మీరు ఈ ట్రెండ్ లైన్ ప్రకారం రేపు మార్కెట్ ఒకవేళ క్రాస్ అయితే 78,400 ఇది కీ లెవెల్ సెన్సెక్స్ కి. ఈ కీ లెవెల్ క్రాస్ అయ్యి కిందకి వెళ్తే మీరు పిఈ ప్లాన్ చేయండి, బ్లైండ్ గా పిఈ సైడ్ దూరిపోండి. 78,184 కింద కూడా పిఈ ప్లాన్ చేయండి. ఓకే, 77,907 కింద కూడా పిఈ ప్లాన్ చేయండి. సో ఈ మూడిట్లో మీరు పిఈ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ క్రాస్ ఇక్కడ క్రాస్ మేబీ ఎక్కడికైనా వచ్చి ఈ లెవెల్ సపోర్ట్లు కదా, ఇక్కడ ఎక్కడైనా టర్న్ అయిపోవచ్చు. 78,148 కదా, మార్కెట్ పడి ఇక్కడ టర్న్ అవ్వచ్చు, లేదా ఇంకా పడి ఇక్కడ టర్న్ అవ్వచ్చు. బట్ మన టర్నింగ్ గురించి అంటే ఇట్లా మార్కెట్ పడిన తర్వాత ఇట్లా టర్నింగ్ గురించి అప్ సైడ్ గురించి మాట్లాడట్లే, నేను ఓన్లీ డౌన్ సైడ్ గురించి మాట్లాడుతాను. ఇవన్నీ డౌన్ సైడ్ ట్రేడ్లు. అప్ సైడ్ మాత్రం దీని పైన 79,101 పైన మాత్రమే 1 డే క్లోజింగ్ ఆర్ 1 అవర్ క్యాండిల్స్ లో 2 క్యాండిల్స్ క్లోజింగ్ వస్తే అప్పుడు మాత్రమే నేను అప్ సైడ్ కి ప్లాన్ చేస్తాను వచ్చే రోజుల్లో, అప్పుడు వరకు లేదు. ఓకే, సో దీన్ని చూస్తే ఇక్కడ నుంచి ఏదైతే మార్కెట్ ఫాల్ వచ్చిందో
దానికి ఆల్మోస్ట్ 50% ఇది అనుకోండి. 50% ధర మార్కెట్ హాల్టే ఇక్కడే హాల్ట్ అయిపోయింది 50-60% ధర. మేబీ అది రేపు కంటిన్యూ అయితే ఫెబ్ 50% 60% అనుకోండి. రేపు అది కంటిన్యూ డౌన్ సైడ్ అయితే అప్పుడు ఏం చేస్తారు చెప్పలేం కదా. మీరు ఇగో ఫెబ్ మీకు ఎట్టి చూపిస్తాను చూడండి. ఇగో ఫెబ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వేస్తే ఇగో 50% లెవెల్ ఇది ఇప్పుడు చూస్తే 0.75% లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ తీసేసుకుంది, పడిపోయింది. మీకు దీనికి కనబడట్లేదంటే ఒక్క నిమిషం చిన్నది సెట్టింగ్స్ యాప్ చూపించేస్తాను. కలర్ ఇవి స్టైల్స్లో ఆపేస్తాను. అంటే లేయర్ బ్యాక్గ్రౌండ్ ఇగో ఇక్కడ చూడండి, మిగతా లైన్స్ అవన్నీ తీసేస్తున్నాను. ఒక నిమిషం, సపోర్ట్లు ఇవన్నీ తీసేస్తున్నాను. ఫిబ్ చూడండి, ఇగో ఫిబ్ రిట్రేస్మెంట్ ఈ పై నుంచి కింద వరకు వేస్తే 0.5 లెవెల్ ఇది వచ్చింది. ప్రీవియస్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది 0.75 లెవెల్. ఇది మేజర్ లెవెల్ ఇక్కడ తీసుకుంది. రేపు దీని పైన సస్టెండ్ అయితే ఆ ఫిబ్ ఈ డౌన్ సైడ్ ఏదైతే ట్రెండ్ ఉందో అదంతా పోయినట్టు అప్ సైడ్ మారుతున్నట్టు. సో నేను మాత్రం చెప్పాను కదా 79,000 పైన మాత్రం అప్ సైడ్ కూర్చుంటాను, లేకపోతే లేదు. అప్పటి వరకు నో ట్రేడ్. ఈవెన్ నిఫ్టీ 50 అయినా అంతే. నిఫ్టీ 50 మీరు ఫిబ్ వేసినా ఇక కరెక్ట్గా అంతే. ఇది టాప్, ఈ టాప్ నుంచి బాటం వరకు ఫిబ్ వేస్తే నిఫ్టీ 50 కూడా ఇంచుమించు అంతే. ఇగో 0.5 లెవెల్ 0.75 లెవెల్ దగ్గర రిజెక్షన్ తీసుకుంది. దీనిపైన మనకు క్లోజింగ్ ఇస్తేనే వచ్చే రోజుల్లో అప్ సైడ్ మూమెంటం చూద్దాం. ఓకే, సో ఈరోజు డేటా ప్రకారం చూసుకుంటే ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు, కాలు పుట్టు. నేను అనుకున్నట్టే రేపు మార్కెట్ ఈ వీక్ అంతా టైం పాస్ చేస్తుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. అండ్ నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutes లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్ అన్ని ఉన్నాయంటే ఏంటి, మార్కెట్ లో ఫైట్ జరిగింది. లాంగ్ బిల్డప్ ఉంది, షార్ట్ బిల్డప్ ఉంది, షార్ట్ కవరింగ్ ఉంది, లాంగ్ అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, కొత్త పొజిషన్స్ బై చేశారు, కొంతమంది సెల్ చేశారు, అన్ని చేశారంటే అది జోన్ బౌండ్ మార్కెట్. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి సేమ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, ఇదే జరిగింది. సో ఇది కూడా ఒక రేంజ్ బౌండ్ మార్కెటే. ఓకే, అండ్ ఈరోజు నేనేం పెద్ద ట్రేడ్ చెప్పలేదని INFI ఇన్ఫీ ఏదైతే ఉందో అది 5,000 ప్రాఫిట్ బుక్ చేసుకోమన్నాను. తర్వాత వీక్లీ ట్రేడ్ ఏదైతే నిఫ్టీ ఉందో అది నేను లాస్ బుక్ చేసుకోమన్నాను. అంత వీక్లీ ట్రేడ్ అంటే ట్రేడ్ ప్రకారం ఎగ్జిట్ అయిపోవాలి. అండ్ ఇదే మా ట్రేడ్ ఈరోజు మీకు కనబడుతుందేమో, బట్ ఇన్ఫీ మీరు చూస్తే ఇగో ఇన్ఫీ ట్రేడ్ ఇది 8,000 లాస్, ఇగో ఇక్కడ 13,000 ప్రాఫిట్. క్యాలిక్యులేట్ చేసుకోండి, ఇది 5,000 ప్లస్ ప్రాఫిట్. సెన్సెక్స్ ఏదైతే వీక్లీ ఎక్స్పైరీ ఉందో ఇందులో ఒక 1,000 ప్లస్ లాస్. నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీలు ఇందులో 1,000 ప్లస్ లాస్ ఉండాలి. ఓవరాల్గా ఇదే ట్రేడ్. 18 న్యూ ఇయర్ ఏదో స్టార్ట్ అయింది. ఓకే, అంటే స్వింగ్ ట్రేడ్లు ఇంక ప్రజెంట్ ఏ పొజిషన్స్ ఇప్పుడు ఓపెన్లో లేవు, అన్ని క్లోజ్. కూడా వచ్చే రోజుల్లో మళ్ళీ రేపు ఎల్లుండి స్వింగ్ ట్రేడ్కి ఏమైనా పొజిషన్స్ దొరికితే నేను అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా, ఇంకా ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మీలో ఎవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలంటే న్యూ ఇయర్ ఆఫర్ ఉంది, రేపు ఎల్లుండి వరకు 3rd వరకు ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. ప్రెసెంట్ 8,000 రూపీస్ ఆఫ్ నడుస్తుంది కోర్సులో. 8,000 రూపీస్ నార్మల్ చెప్తున్నా, 8K ఆఫర్ ఉంది, ఆఫ్ ఉంది. మా టీంకి ఈ నెంబర్కి మెసేజ్ చేయండి 700-145-6759. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మా టీం ఓన్లీ 6,000 రూపీస్ కూపన్ కోడ్ ఇస్తుంది. అది వద్దు ఆర్యన్ సార్ 8,000 రూపీస్ కూపన్ కోడ్ ఇస్తారు అన్నారని యూట్యూబ్లో చెప్పండి, అప్పుడు మాత్రం కూపన్ కోడ్ పంపుతారు. మీరు జాయిన్ అవ్వండి. A to Z కోర్స్ జాయిన్ అయితే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. మీరు వెళ్ళి మీకు చూస్తే అక్కడ అర్థమవుతుంది. ఓకే, ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.